హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మన రీడింగ్లో మీ పర్సన్ మీతో ఎందుకు ఒకలా బిహేవ్ చేసి మరో సైడ్ పూర్తిగా డిఫరెంట్ ఎనర్జీలో ఉంటున్నారు. వాళ్ళు నిజంగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా, లేక ఇద్దరి ఎనర్జీస్ని ఒకేసారి హోల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఏ థర్డ్ పార్టీ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీని మిమ్మల్ని, వాళ్ళ హార్ట్లో మీపై ఉన్న స్థానం ఏమిటి, అలాగే ముఖ్యంగా వాళ్ళు బయటికి చూపిస్తున్నది ఒకటైతే లోపల దాచిపెట్టిన నిజం ఏమిటి? ఈరోజు కార్డ్స్ ద్వారా యూనివర్స్ రివీల్ చేయబోతున్నది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ చూద్దాము. సాక్షాత్తు యూనివర్స్ ద్వారానే ఇక్కడ రివీల్ అవుతుంది. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు మన ఇంట్యూషన్ చాలా కాలం నుంచే ఏదో తప్పుగా జరగబోతుంది అని చెబుతూ ఉంటుంది. ఈరోజు కార్డ్స్ ద్వారా ఆ ఇంట్యూషన్కి మనకి కన్ఫర్మేషన్ ఇస్తున్నారు యూనివర్స్. ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది మనకి కన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి వ్యూవర్స్ జడ్జ్మెంట్తో కాకుండా అవేర్నెస్తో ఈ రీడింగ్ని వినండి. ఓకే, సో బిఫోర్ నేను కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్ని ప్రేయర్ చేసుకుందామమ్మ. నేను ఈ రీడింగ్ అయినాక ఇప్పుడు ఆల్మోస్ట్ టైమ్ 9:15 అవుతుంది. 9:15కి 9కి మధ్యలో ఉంది. నేను ఇందాక రీడింగ్కి స్టార్ట్ అవుతున్నప్పుడు 9:05 అలా అయింది. కొంచెం ఇవన్నీ అరేంజ్ చేసుకునేసరికి అదే 9:15 అట్లా అవ్వచ్చు అని నా అభిప్రాయము. సో ఏంటంటే నేను ఇప్పుడు ఇది అయినాక రీడింగ్ అయిన వెంటనే కూడా నేను ఇప్పుడు ద్వారకా తిరుమలకి వెళ్ళాలి. ద్వారకా తిరుమల ఈరోజు సాటర్డే కదా, ద్వారకా తిరుమల ప్లాన్ చేసుకున్నాను సడన్గా అనుకోకుండా. సో స్వామివారి దర్శనం చేసుకోవాలి అని. సో వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, నా స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్ అండ్ హయ్యర్ సెల్ఫ్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్కి వారి రిలేషన్షిప్లో ప్రస్తుతం జరుగుతున్న నిజమైన పరిస్థితిని స్పష్టంగా చూపించండి తండ్రి. వారి పర్సన్ హార్ట్లో నిజంగా ఏముంది? వాళ్ళు ఎందుకు ఒకలా మాట్లాడి ఇంకొకలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు నా వ్యూవర్స్కి మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు? ఎందుకు పూర్తిగా దగ్గరకు రావడం లేదు? ఎందుకు పూర్తిగా దూరం కూడా కావడం లేదు? ఈ కనెక్షన్ వెనుక ఉన్న హిడెన్ ట్రూత్స్, ఎమోషనల్ ప్యాటర్న్స్, అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్, అలాగే ఎస్పెషలీ కార్మిక్ లెసన్స్ అన్నీ కార్డ్స్ ద్వారా రివీల్ అవ్వాలి ఈశ్వర. యూనివర్స్, ఈ రీడింగ్లో భయం కాదు, క్లారిటీ కావాలి తండ్రి. ఎటువంటి భ్రమలు, ఇల్యూషన్స్ కాకుండా నిజం బయటపడాలి. నా వ్యూవర్స్కి అవసరమైన గైడెన్స్, విజ్డము, ప్రొటెక్షన్, అలాగే ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇవ్వండి తండ్రి. ఈరోజు తెలుసుకోవాల్సిన సందేశం మాత్రమే కార్డ్స్ ద్వారా బయటికి రావాలి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ యువర్ డివైన్ గైడెన్స్ అండ్ యాక్యురేట్ మెసేజెస్. కార్డ్స్ తీసుకుందామమ్మా ఇప్పుడు. ఫస్ట్ కార్డ్ సెట్ చూడండమ్మా. మీకు రీడింగ్ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా రీడింగ్ చూడండి అని అడిగింది లేదు, పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని చెప్పింది కూడా లేదమ్మా ఏ రోజు. ఇది నాకు యూనివర్స్ పెట్టిన విద్య, యూనివర్స్ ద్వారా ఇచ్చిన. నేను మీకు ఏ విధంగా యూనివర్స్ మీకు ఈ దారి చూపిస్తున్నారు వెళ్ళండి అని చెప్తున్నాను, యూనివర్స్ నాకు ఈ దారి చూపించారు. నేనంటూ నా అంతటి నేను సెలెక్ట్ చేసుకున్న దారి కాదు ఇది. ఓకే, సో మీరు కార్డ్స్ ఏంటి అట్లా ఉన్నాయి, కార్డ్స్ ఎందుకు అలా షఫిల్ చేస్తున్నారు, ఏవి అడగద్దు. ఓకే, ఏవి అడగద్దు. ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్. ఈ కార్డ్స్ కూడా నేను మెనీ టైమ్స్ చెప్పాను, న్యూగా చూసేవాళ్ళు కార్డ్స్ ఏంటి అలా ఉన్నాయని అడగద్దు. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ షఫిలింగ్ నాకున్న కార్డ్స్ ఇంతకు మించి షఫిల్ అవ్వదు. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. షఫిలింగ్ ఇంతకు మించి పాసిబిలిటీ ఉండదు ఈ కార్డ్స్. ఓకే, ఆల్సో ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. నేను కార్డ్స్ షఫిల్ చేయడంలో ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, సబ్జెక్ట్ ఇవ్వడంలో దేవుడు నాకు ఇచ్చిన శక్తివంతు నా ప్రయత్నంలో నేను ఇవ్వగలను. ఆ విధంలో నేను న్యాయమే చేస్తున్నాను అని నేను అనుకుంటాను. అండ్
నేను ఏ విధంగా షఫిల్ చేసినా భగవంతుడు ఏవి సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నారో అదే ఇస్తారు మీకు. అది నా వ్యూవర్స్ మెనీ టైమ్స్ కాదు, ఎవ్రీ రీడింగ్లో నా వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని నేను బలంగా నమ్ముతున్నాను. అది బికాజ్ ఇది ఒక భగవంతుని డివైన్ ప్లేస్. భగవంతుని శక్తి ద్వారానే ఇక్కడ ఏ కార్డ్ అన్నా రివీల్ అవుతుంది. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, fourth one, fifth one, sixth card set. Seventh one, ఎయిత్ కార్డ్ సెట్. ఎవరు చెప్పారమ్మా మీకు కార్డ్స్ ఎక్స్పర్ట్ లెవెల్లోనే ఒక అందంగా హుందాగా ఒక ఒక విధంగానే షఫిల్ చేస్తేనే రీడింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది, యూనివర్స్ కన్వే చేయాల్సిన మెసేజెస్ ఎస్పెషల్లీ చాలా చక్కగా వస్తాయని ఎవరు చెప్పారు? ఎయిత్ వన్, ninth one, 10th card set, 11th one, 12th one, 13th card set. చూస్తున్నాను నేను, మెనీ డేస్ నుంచి చూస్తున్నాను. ఇది నా వ్యూవర్స్కి అయితే, నా వ్యూవర్స్కి అసలు అటువంటి డౌట్సే రానే రావు. న్యూగా వచ్చిన వారి కోసం నేను జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఆ పర్టికులర్ ఉన్నారు 2-3 రెగ్యులర్గా సేమ్ టైప్ ఆఫ్ కామెంట్స్ చూస్తున్నారు. మీకు అంత ఇబ్బందిగా ఉంటే చూడడమే ఆపేసేయండి అమ్మ. ఫస్ట్ కార్డ్ సెట్, ద హ్యాంగ్డ్ మ్యాన్. ఇక్కడ వచ్చేవన్నీ డివైన్ బ్లెస్సింగ్స్. 8 of Swords, 8 of Pentacles, Queen of Cups, the Devil, 3 of Wands, Ace of Swords, 4 of Pentacles, 3 of Cups, 7 of Swords, 4 of Swords, 8 of Cups. చూడండి, నేను 12 కార్డ్ సెట్స్ తీసుకోవాలనుకుంటే 7 of Cups, Ace of Cups ఎక్స్ట్రాగా వచ్చిన కార్డ్స్ మనకి. ఓకే, నేను ఏ రోజు కూడా నా దగ్గర రీడింగ్ చెప్పించుకోండి అటువంటి ఎప్పుడు చెప్పనమ్మా. అది నా జీవితంలో జరగని పని. బికాస్ అది నా స్వభావము కాదు. భగవంతుడు నాతో ఒక విధానాన్ని కోసం నన్ను ఈ దారిలోకి తీసుకొచ్చారు. ఆ విధానాన్ని ఫాలో అవడం వరకే నా పని ఇక్కడ. ఆయన ఎవరికి నా ద్వారా చెప్పించాలి అనుకున్నారో వారిని ఆటోమేటికల్లీ నా దగ్గరికి తీసుకొస్తారు. సో నేను స్పెసిఫికల్లీ ఎవరిని నేను ఇక్కడ అడగాల్సిన అవసరం లేదు. వారికి తెలుసు ఎవరికి మన అవసరం ఉంటుంది, మన ద్వారా రీడింగ్ ఎవరు తీసుకోవాలి, ఎవరికి అత్యవసరం ఉందో అనేది ఆయనకి తెలుసు. ఆయన రప్పించేసుకుంటారు ఆటోమేటికల్లీ. సో స్పెషల్లీ మనం అడగాల్సిన అసలు అంటే ఏ రోజు లేదమ్మా. నేను ఏ రోజు. అండ్ ఇంకొక విషయం, నా వ్యూవర్స్ గమనించారో లేదో నాకు తెలీదు, మన రీడింగ్స్ అన్ని రీడింగ్స్ కంటే డిఫరెంట్ ఉంటాయని నాకు తెలుస్తుంది. నాకు అది అన్ని రీడింగ్స్ కంటే డిఫరెంట్ అనేది కూడా నాకు వేరే రీడింగ్స్ వాళ్ళు ఎలా చెప్తారు అనేది నాకు తెలియదు. అది కూడా నాకు నా వ్యూవర్స్తో మాట్లాడడం వల్ల తెలిసింది. ఓకే, బికాజ్ మనం యూనివర్స్ త్రూ వెళ్తున్నాం కాబట్టి మన రీడింగ్ డిఫరెంట్గానే ఉంటుంది. ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటుంది. నేను ఏ రోజు కూడా ఈ విధంగా చెప్పలా. సో ఇక్కడ నేను నా కార్డ్సే కానివ్వండి, రీడింగే కావచ్చు, నేను మాట్లాడే ప్రతి మాట కావచ్చు, ప్రతి యాక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా డిఫరెంటే ఉంటుంది. ఈవెన్ ప్లేస్ కూడా మనకి డిజైనింగ్ ఏం ఉండదు ఇక్కడ. జస్ట్ సింపుల్. మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్.
మన మెయిన్ ఫోకస్ సబ్జెక్ట్. డిజైనింగ్ ఆర్భాటాలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. సో అది నా అల్టిమేట్ ఫోకస్. సబ్జెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా వ్యూవర్స్కి సంబంధించింది ఇస్తున్నానా లేదు, అది నేను ఇక్కడ ఫోకస్ చేసేది. సో ఓకే, దట్స్ ఇట్. వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్లోకి వెళ్ళిపోతున్నానమ్మా. చూడండి, ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు మొదట కనిపిస్తున్న విషయం ఏమిటంటే, ఇది ఒక సింపుల్ వెరీ సింపుల్ లవ్ స్టోరీ అయితే కాదు. ఇది చాలామంది నా వ్యూవర్స్ లైఫ్లో జరుగుతున్న ఒక ఎమోషనల్ టగ్ ఆఫ్ వార్ అనమాట. ఓకే, కొంతమందికి హస్బెండ్ వైఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు, కొంతమందికి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ నాకు ఇక్కడ మెయిన్ కనిపిస్తుంది, ఇంకొంతమందికి సెపరేషన్ తర్వాత సిచ్యువేషన్షిప్. ఓకే, సెపరేషన్ తర్వాత సిచ్యువేషన్షిప్, ఇంకొంతమందికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా కొంతమందికి అయితే కమిట్మెంట్ లేకుండా సంవత్సరాలుగా సాగుతున్న కనెక్షన్. అర్థమవుతుంది కదా, కమిట్మెంటే లేదు, కమిట్మెంట్ లేకుండా సంవత్సరాలుగా సాగుతున్న కనెక్షన్ రూపంలో ఈ విధంగా నాకు వేరు రూపాలుగా వేరు రకాలైన రిలేషన్ ఏదైనా కావచ్చు, పెయిన్ మాత్రం అల్టిమేట్గా ఒకటే. దగ్గరగా పెయిన్ మాత్రం అందరిది ఒకటే. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ మనసులో ఒకే ప్రశ్న ఉంది, ఒకే ప్రశ్న. నన్ను ప్రేమిస్తున్నాను, నేనంటే స్పెషల్ అని చెప్తూ ఉంటారు, అయితే నా జీవితాన్ని ఎందుకు ఇలా కన్ఫ్యూజన్ చేసేసారు. ఈ కార్డ్స్లో అదే ప్రశ్నకి ఒక్కొక్క లేయర్ తీసుకుని ఆన్సర్ ఇస్తున్నారు యూనివర్స్ ఈ కార్డ్స్ ద్వారా. ద హ్యాంగ్డ్ మ్యాన్ చూడండి, ఇక్కడ కార్డ్స్ తీయట్లేదమ్మా, మళ్ళీ అన్నీ కదిలిపోతున్నాయి. నేను ఇట్లా చూపించేస్తాను. ఓకే, మళ్ళీ కొంచెం ఎక్కువ కార్డ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ కదిలిపోతే ఇట్లా చూపిస్తాను. ఓకే, ఇక్కడ మొదట ఈ కార్డులో కనిపిస్తుంది ఏంటంటే మనకి ద హ్యాంగ్డ్ మ్యాన్. మీ పర్సన్ చాలా కాలంగా ఒక హిడెన్ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన చోట నిలబడి ఉన్నారు. ఓకే, ఒక రియల్ డెసిషన్, ఒక పర్టిక్యులర్ మెయిన్ డెసిషన్ తీసుకోవాల్సిన చోట నిలబడి ఉన్నారు, అక్కడే నిలబడిపోయి ఉన్నారు. అంటే వ్యూవర్స్ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఏదో ఏది అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలియదు, అలా ఉంటుంది కదా. ఆ విధంగా వాళ్ళకి ఇది తెలియదు, ఇది కరెక్ట్, ఇది తెలుసు వాళ్ళకి, ఇది రాంగ్, ఇది తెలియదు. అస్సలు అలా కాదు, వాళ్ళకి తెలియదు అని కాదు, ఇక్కడ తెలిసే కానీ ఆ డెసిషన్ తీసుకుంటే వచ్చే కాన్సిక్వెన్సెస్కి భయపడుతున్నారు మీ పర్సన్. ఓకే, ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటే వాటికి భయపడి అక్కడ స్ట్రక్ అయిపోయారు. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్, కొంతమందికి మ్యారేజ్ ఇష్యూస్, ఇంకొంతమందికి ఏంటంటే రెప్యుటేషన్ ఇష్యూస్, ఇంకొంతమందికి థర్డ్ పార్టీని వదిలేస్తే ఏమవుతుంది అన్న భయము. అందుకే సిచ్యువేషన్ మూవ్ అవ్వాల్సినంత మూవ్ అవ్వడం లేదు ఇక్కడ. ఓకే, చూడండి, ఇక్కడ 8 ఆఫ్ స్పాట్స్. ఈ కార్డ్ చూస్తుంటే మీ పర్సన్ చాలా విషయాల్లో తామే క్రియేట్ చేసుకున్న మెంటల్ ట్రాప్లో ఉన్నట్టు కనిపిస్తుంది. వారంతటా వారే క్రియేట్ చేసుకున్నారు ఒక మెంటల్ టైప్ ఆఫ్ ట్రాప్ లైఫ్. ఆ మెంటల్ టైప్ ఆఫ్ ట్రాప్ లైఫ్లో వాళ్ళు జీవిస్తున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది వ్యూవర్స్కి ఇలా ఉంటుందమ్మా, ఏంటంటే మీకే వాళ్ళు బయటకి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళ మనసులో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరికి చెప్పలేని గిల్ట్, ఎవరికి చెప్పలేని భయము, ఎవరికి చెప్పలేని ఎమోషనల్ బర్డెన్, ఇవి వాళ్ళని లోపల బంధిస్తున్నాయన్నమాట, చాలా గట్టిగా బంధించేస్తున్నాయి. అది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది 8 ఆఫ్ స్పాట్స్ ద్వారా. చూడండి, ఫాలోడ్ బై 8 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఉంది. మీ పర్సన్ 2 వరల్డ్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. 2 వరల్డ్స్, 2 వరల్డ్ అంటే ఏంటి, ప్రపంచం. 2 రకాలైన ప్రపంచాలని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు మీతో ఎమోషనల్ కనెక్షన్ అయితే, మరోవైపు థర్డ్ పార్టీతో ఉన్న సిచ్యువేషన్ అనేది తనకు ఇంకొక ప్రపంచం అయిపోయింది. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ వాళ్ళని మెంటలీ డ్రైన్ చేసేస్తుంది. కానీ వాళ్ళు ఇంకా సిచ్యువేషన్ని కంట్రోల్ చేయగలనని అనుకుంటున్నారు. ఇప్పటికీ కూడా నేను ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని నేనే కంట్రోల్ చేసుకోగలను, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, నేను ఎలా అయినా మేనేజ్ చేసుకోగలను యాక్ట్ చేసి. ఇప్పటివరకు ఎలా అయితే యాక్ట్ చేసానో, ఆ యాక్ట్ చేయడం వల్ల మీ పర్సన్కి హెల్త్ ఎలా అయితే క్షీణించిపోతూ వస్తుందో అది అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి తేల్చి క్లియర్గా క్లారిటీ తెచ్చుకొని ఏదో ఒకటి ముందడిగేయాలి లాంటిది లేదు.
ఇంకా మేనేజ్ చేసుకోగలను అనే ఆలోచన ఉంది మీ పర్సన్కి ఇప్పటికీ కూడా. ఫూలిష్ ఫూలిష్ క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ కార్డు మీ ఎనర్జీని చాలా స్ట్రాంగ్లీ చూపిస్తుంది. క్వీన్ ఆఫ్ కప్స్. ఈ రీడింగ్ చూస్తున్న చాలామంది వ్యూవర్స్ తమ పర్సన్ని జెన్యున్గా ప్రేమించారు. అది మీరు ఎంత నేను ఇంక చెయ్యట్లేదు, నేను లవ్ చేయట్లేదు, తను నన్ను చాలా చీట్ చేశారు, సో నాకు అలాంటిది ఏమీ లేదని మీరు ఎంత చెప్పాలనుకున్నా కూడా అది అబద్ధం. మీ లోపల ఖచ్చితంగా ఇప్పటికీ మీ పర్సన్ని లవ్ చేస్తున్నారు అనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తెలుసు, చాలా జెన్యున్గానే ప్రేమించారు. అవసరం ఉన్నప్పుడు సపోర్ట్ ఇచ్చారు, ఎంతో పేషెన్స్ చూపించారు, ఎంతో హర్ట్ అయినా కూడా రిలేషన్షిప్ని కాపాడాలని ప్రయత్నించారు. అందుకే మీ ఎనర్జీ ఇక్కడ ప్యూర్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్గానే కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే, చూడండి ద డెవిల్. ఈ ద డెవిల్ ఇది రీడింగ్లో స్ట్రాంగెస్ట్ కార్డులో ఒకటమ్మా ఈ డెవిల్ కార్డు. ఇక్కడ నేను లవ్ కంటే అటాచ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో థర్డ్ పార్టీతో కనెక్షన్ లవ్ వల్ల కొనసాగడం లేదు, అలవాటు వల్ల, భయం వల్ల, ఫిజికల్ అట్రాక్షన్ వల్ల, వ్యాలిడేషన్ వల్ల, లోన్లీనెస్ని అవాయిడ్ చేయడానికి. అందుకే వ్యూవర్స్కి అక్కడ హ్యాపీనెస్ లేకపోతే ఎందుకు బయటకి రావటం లేదు అనే ప్రశ్న వస్తుంది మీకు అనేది నాకు ఎక్కడ కనిపిస్తుంది ఈ డెవిల్ కార్డ్ ద్వారా. మీ పర్సన్ అక్కడ ఎందుకు ఉన్నారు అన్న దానికి ఆన్సర్స్ వచ్చేసినాయి కదా మీకు. వాళ్ళకంటూ కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది ఆ థర్డ్ పార్టీతో, లోన్లీనెస్ని అవాయిడ్ చేయడానికి భయం వల్ల, ఇవన్నీ ఉన్నాయి. ఇక 3 ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ మీ పర్సన్ ఫ్యూచర్ని చూస్తున్నారు. మీ పర్సన్ ఫ్యూచర్ని చూస్తున్నారు, కానీ మీరు వాళ్ళ ఫ్యూచర్ని చూస్తున్నారు కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నారు అనుకోవద్దు. ఓకే, మీరు వాళ్ళ ఫ్యూచర్ని మీరు చూస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ని చూస్తున్నారు కదా, సో మీ పర్సన్ ఫ్యూచర్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారని మాత్రం అనుకోవద్దు. చాలాసార్లు మనుషులు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కానీ ప్రజెంట్లో చేంజ్ అవ్వరు. ఇక్కడ కూడా అదే ఎనర్జీ కనిపిస్తుంది. ప్రజెంట్లో చేంజ్ అవ్వకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం ఏంటి? ప్రజెంట్లో చేంజ్ అయితే వాళ్ళు అనుకున్నట్టు ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. ప్రజెంట్ ఇట్లానే ఉండిపోతాను, ఫ్యూచర్ చేంజ్ అవ్వాలంటే ఎందుకు అవుతుంది? అవ్వనుగా కావదు. అస్సలు ఎంత హారబుల్గా ఉందంటే ఎనర్జీ, సచ్ ఎ బ్యాడ్ ఎనర్జీ. మీ పర్సన్ తరపు నుంచి ఉన్న ఎనర్జీస్ అమ్మ సచ్ ఎ బ్యాడ్ ఎనర్జీస్. ఈ పర్సన్ ఇక్కడ ఫ్యూచర్ని చూస్తున్నారు, వాళ్ళు ఫ్యూచర్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో చేంజ్ అయిపోతారు అనేసి మీరు అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది మనుషులు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కానీ ఆ ఫ్యూచర్ మారాలంటే అట్ ప్రజెంట్ మారాలి కదా. ప్రజెంట్ చేంజ్ అయ్యే పొజిషన్ మీ పర్సన్లో లేదు, సో ఇంకా ఫ్యూచర్ ఏం మారుతుంది, అలాంటిది ఏం భ్రమలు పెట్టుకోవద్దు మీరు అని చెప్తున్నారు యూనివర్సిటీ రీడింగ్ ద్వారా. మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఎనర్జీ మనకి. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి, ఈ కార్డు ఒక పెద్ద ట్రూత్ రివీల్ కార్డ్ అనమాట. ఇప్పటి వరకు మీకు క్లియర్గా ఒక అన్క్లియర్గా అంటే క్లియర్గా లేని కొన్ని విషయాలు ఫ్యూచర్లో క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు స్పష్టత లేని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ స్పష్టత లేని విషయాలు ఫ్యూచర్లో ఖచ్చితంగా క్లారిటీ వస్తాయి అని యూనివర్స్ చెప్తున్నారు. నాకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ అవుతాయి అని యూనివర్స్ చూపిస్తున్నారు. కొంతమందికి అది డైరెక్ట్ కన్ఫెషన్ అవ్వచ్చు, అది క్లియర్ అవ్వడానికి. కొంతమందికి ట్రూత్ బయటపడుతుంది, కొంతమందికి థర్డ్ పార్టీ రియాలిటీ తెలిసిపోవటము, ఏదో ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ. ఏదో విధంగా ఒక పెద్ద ట్రూత్ మాత్రం రివీల్ అవుతుంది. అదే ఈ కార్డ్ యొక్క మెయిన్ మీనింగ్. ఓకే, చూడండి ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్ చాలా ఇంట్రెస్టింగ్ కార్డ్ అమ్మ. ఇది మీ పర్సన్ ప్రస్తుతం అన్నీ హోల్డ్ చేయాలని చూస్తున్నారు. అన్నీ హోల్డ్ చేయాలి. అన్నీ ఎవరి వల్ల అవుతాయి? ఒక్క మనిషి నేను అన్నీ పట్టేసుకోవాలి, అన్నీ నా హ్యాండ్ ఓవర్లోనే ఉండాలంటే ఎందుకు అవుతాయి? కొన్ని బాధ్యతలు కొంతమందికి అప్పచెప్పాలి, కొంతమందికి సరెండర్ చేయాలి. ఒక మనిషికి తన సాధ్యమైనంత వరకే తను హ్యాండిల్ చేయగలరు. అంతకు మించి అంటే అన్నీ తన పట్టుకోవాల్సినవి కూడా చేయజారిపోతాయి. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. ఓకే, మీ పర్సన్ ప్రస్తుతం అన్నీ హోల్డ్ చేసేసుకోవాలని చూస్తున్నారు.
ఇక్కడ మిమ్మల్ని కూడా లూజ్ కాకూడదు, అటువైపు సిచ్యువేషన్ కూడా బ్రేక్ అవ్వకూడదు, ఆ థర్డ్ పార్టీతో ఉన్న సిచ్యువేషన్. కానీ లైఫ్లో కొన్ని మూమెంట్స్లో చాయిసెస్ తప్పవు. అక్కడే స్ట్రగుల్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి అన్న చాయిస్ యూనివర్స్ ఇస్తున్నారు. చాయిసెస్ తప్పవు, ఏదో ఒకటే చూస్ చేసుకో అమ్మా, రెండు వల్ల కాదు, ఇద్దరు బాధపడుతున్నారు ఇటువైపు, ఎవరో ఒకళ్ళనే చూస్ చేసుకోవాలి నువ్వు అని చెప్తున్నారు. అయినా సరే మీ పర్సన్కి బుద్ధి రావటం లేదు, నిజంగానే బుద్ధి రావటం లేదు. చూడండి ఇక్కడ 3 ఆఫ్ కప్స్. ఇక్కడ మనకి స్ట్రాంగెస్ట్ కన్ఫర్మేషన్ మనకి ఈ రీడింగ్లో చాలా కన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ కార్డ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ని చాలాసార్లు రిప్రజెంట్ చేసింది ఈ రీడింగ్లో. అది స్ట్రాంగెస్ట్ కన్ఫర్మేషన్. థర్డ్ పార్టీ మీరే, మీ ఇద్దరి మధ్యలో చిక్కుకొని ఉన్నారనేది స్ట్రాంగెస్ట్ కన్ఫర్మేషన్ అనమాట. కానీ వ్యూవర్స్ ఎట్లా అంటే, నాకు చెప్పడానికి రావట్లేదు. కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, కొంతమందికి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఎక్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కావచ్చు. ఇక థర్డ్ పార్టీ అంటే మీకు చెప్తున్నామా, కొంతమందికి ఆ థర్డ్ పార్టీ అనేది ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఎక్సెస్ ఉంటారు కదా మీ పర్సన్కి, వారి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, కొంతమందికి యాక్చువల్ రొమాంటిక్ థర్డ్ పార్టీ. ఓకే, ఈ రూపాల్లోనే అవుట్ సైడ్ ఎనర్జీ కనెక్షన్లో ఉన్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తున్నారు. అది ఇక్కడ మెయిన్ థింగ్. ఓకే, ఇక్కడ చూడండి 7 ఆఫ్ స్పాట్స్. ఈ కార్డు వచ్చినప్పుడు ట్రాన్స్పరెన్సీ కనిపించడం లేదు నాకు ఇక్కడ. అంటే సగం నిజాలు, సెలెక్టివ్ ట్రూత్స్, కంప్లీట్ పిక్చర్ కనిపించకపోవడం, కొన్ని విషయాలు దాచిపెట్టడం, ఇలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి 7 ఆఫ్ స్పాట్స్. ఓకే, అంటే ఇక్కడ అందుకే వ్యూవర్స్, మీ ఇంట్యూషన్ చాలా కాలంగా రెస్ట్లెస్గా ఉంది. మీ ఇంట్యూషన్ ఏదో చెప్తూనే ఉంది, నిరంతరం చెప్తూనే ఉంది. దానికి రెస్ట్ ఉండాలి అంటే మీ ఇంట్యూషన్ చెప్పింది రియాలిటీలో కనిపించాలి కదా. కానీ మీ ఇంట్యూషన్ చెప్పేది నిజం అని చెప్తున్నారు ఈ రీడింగ్లో. మనకి అసలు రెస్ట్ లేదు మీ ఇంట్యూషన్కి. అసలు సగం మీ ఇంట్యూషన్కి ఎక్కడో తేడా కొడుతుంది. దానికి తగ్గట్టు పూర్తి నిజాలు బయటికి రావట్లేదు, సగం వచ్చి రానట్టు వస్తున్నాయి. కొన్ని సెలెక్టివ్ ట్రూత్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి. అసలు కంప్లీట్ నిజం, కంప్లీట్ పిక్చర్ ఏదైతే ఉందో అది బయటికి రావట్లేదు. రాకుండా చెప్పకుండా దాచేస్తున్నారు మీ పర్సన్. 4 ఆఫ్ స్వార్డ్స్ చూడండి ఇక్కడ. 4 ఆఫ్ స్వార్డ్స్ ఇది ఇక్కడ ఎగ్జాషన్ కనిపిస్తుంది. వ్యూవర్స్, మీరు మాత్రమే కాదు, మీ పర్సన్ కూడా ఎమోషనల్లీ టైర్డ్గా ఉన్నారు. ఎందుకంటే డబుల్ లైఫ్ ఎనర్జీ ఎక్కువ కాలం ఈజీ కాదమ్మా. మీ పర్సన్ ప్రజెంట్ డబుల్ లైఫ్ ఎనర్జీని కొనసాగిస్తున్నారు. ఒక ఫేజ్ ఇక్కడ, ఒక ఫేజ్ అక్కడ. ఇలా కంటిన్యూ చేయడం చాలా చాలా కష్టం. ఎనర్జీస్ డ్రైన్ అయిపోతూ ఉంటాయి కదా. మీ పర్సన్ని ఏమనుకోద్దమ్మా, నాకు ఈ రీడింగ్ చేస్తుంటే పెద్దవారు ఉంటారు, సో వాళ్ళు నేనేమి చేయలేను. నాకంటే చిన్న వ్యక్తి వయసు ఉన్న వాళ్ళైతే మాత్రం, మీ పర్సన్స్ నాకంటే చిన్న వ్యక్తులు అయితే మాత్రం నేను వాళ్ళని చంపలు వాయించేస్తాను. ఒకవేళ మీ పర్సన్ నాకంటే చిన్న వయసు మనిషి అయితే చంపలు పట్టుకుని వాయించేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ మీకు డైరెక్ట్లీ మీ పర్సన్ యొక్క బుద్ధి విధానం నాకు క్లియర్లీ తెలుస్తుంది. ఇంకా డైరెక్ట్లీ నేను మీకు చెప్పలేను, చాలా కోపం వస్తుంది. ఐఎమ్ సో సారీ. చూడండి ఇక్కడ 8 ఆఫ్ కప్స్. 8 ఆఫ్ కప్స్ అంటే ఈ కార్డ్లో ఎమోషనల్ డిసాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. బయటికి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతున్నారు, లోపల ఫుల్ఫిల్మెంట్ అనేది కనిపించడం లేదు. అందుకే మీ పర్సన్ హార్ట్ పూర్తిగా సెటిల్ కాలేదు. ఎందుకు సెటిల్ అవుతుంది? ఏ విధంగా సెటిల్ అవుతుంది? నిరంతరం కుళ్ళు మనసులో, ఒక క్లారిటీ లేదు, ఎప్పుడు అబద్ధాలు రెడీగా పెట్టుకుంటారు. ఏది అడిగితే ఏ అబద్ధం చెప్పాలి, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధాన్ని ఏం చెప్పాలి రెడీగా. ఎదుటి వాళ్ళంటే మీరు నా వ్యూవర్స్ని
సాటిస్ఫై చేసే అబద్ధం, వీరు ఏం చెప్తే నమ్ముతారు అని చెప్పే అబద్ధం చెప్పడానికి రెడీగా ఆన్సర్ పెట్టుకుంటారు. ఏం మనుషులమ్మా! మీరు అడిగారు అబద్ధం చెప్పండి నన్నని. చెప్తే నిజం చెప్పు, లేదంటే కామ్గా ఉండిపో. ఆ అబద్ధం ఒక పక్కన నిజం చెప్పక హర్ట్ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి అబద్ధం చెప్తున్నాను అనేసి ఇంకో డబల్ పెయిన్ మళ్ళీ మా వ్యూవర్స్కి. చూడండి 7 ఆఫ్ కప్స్. ఇక్కడ కన్ఫ్యూజన్ పీక్లో ఉంది. పీక్ అంటే తెలుసు కదా, పీక్ స్టేజ్, ఇంకా పర్వత శిఖరాలు ఉన్నంత ఎత్తులో పీక్లో ఉంది. టూ మెనీ ఆప్షన్స్, టూ మెనీ ఎమోషన్స్, టూ మెనీ పాసిబిలిటీస్, కానీ క్లియర్ డెసిషన్ మాత్రం, క్లియర్ డైరెక్షన్ మాత్రం లేదు. అందుకే నా వ్యూవర్స్ మీకు మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి అనేది క్లియర్ కట్ కన్ఫర్మేషన్ కార్డ్ ఇది. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ చివరి కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే, ఈ సిచ్యువేషన్లో ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఎమోషనల్ కంప్లీట్లీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఏదైతే ఎమోషన్ ఉందో, మీకు ఎస్పెషల్లీ ఎమోషన్ కంప్లీట్లీ డెడ్ కాలేదు. మీ ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఫీలింగ్స్ ఎలోన్ రిలేషన్షిప్ని సేవ్ చేయవు. ఫీలింగ్స్ ఎలోన్ రిలేషన్షిప్ని ఎలా సేవ్ చేస్తాయి? మెచ్యూరిటీ, క్లారిటీ, యాక్షన్ కూడా కావాలి కదా రిలేషన్షిప్ని సేవ్ చేయాలంటే. అదే మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఈ రీడింగ్లో నాకు కనిపిస్తున్న స్ట్రాంగెస్ట్ ట్రూత్ ఏంటంటే, మీ పర్సన్ ప్రస్తుతం ఒక ఎమోషనల్ క్రాస్ రోడ్లో ఉన్నారు. వాళ్ళు నా వ్యూవర్స్ విలువ తెలియదని కాదు, వాళ్ళకి ఫీలింగ్స్ లేవని కూడా కాదు, కానీ వాళ్ళు ప్రస్తుతం క్లియర్ పాత్ ఎంచుకోకుండా అన్ని డోర్స్ ఓపెన్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నాకు ఇక్కడ ఎనర్జీ కనిపిస్తున్నాయి. ఆప్షన్స్ అంటే మీకు పెయిన్ పెరుగుతుంది. ఈ రీడింగ్ వ్యూవర్స్కి ఒక రిమైండర్ ఇస్తుందన్నమాట. నిన్ను ప్రేమించే వ్యక్తి ఉండొచ్చు, కానీ నిన్ను గౌరవించే వ్యక్తి కావడం ఇంకా ముఖ్యమైనది అనేది యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా చెప్తున్నారు. లవ్ మాత్రమే కాదు, కన్సిస్టెన్సీ కూడా డిజర్వ్ చేస్తారు, క్లారిటీ కూడా డిజర్వ్ చేస్తారు మీరు, పీస్ కూడా డిజర్వ్ చేస్తారు మీరు. అది మీరు గుర్తుపెట్టుకోవట్లేదు ఎందుకు అని చెప్పి యూనివర్స్ అడుగుతున్నారు మిమ్మల్ని ఈరోజు ఈ రీడింగ్ ద్వారా. ఇక్కడ మీ పర్సన్ ప్రస్తుతం ప్రేమలో లేరు అనడం కూడా కరెక్ట్ కాదు. పూర్తిగా కమిటెడ్ అయ్యారు అనడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రస్తుతం ఒక ఎమోషనల్ కన్వీనియన్స్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఎక్కడ తమకు అటెన్షన్ దొరుకుతుందో, ఎక్కడ ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుందో, ఎక్కడ వ్యాలిడేషన్ దొరుకుతుందో, ఆ ఎనర్జీస్ అన్నింటినీ ఒకేసారి పట్టుకొని ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు మనిషి 2 కుర్చీల మీద ఒకేసారి కూర్చోవడానికి ఎంత ప్రయత్నించినా ఒకేసారి బ్యాలెన్స్ తప్పిపోతుంది. అదే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది నాకు. కొంతమంది వ్యూవర్స్ చాలా సంవత్సరాలుగా వెయిట్ చేసి ఉండొచ్చు, కొంతమంది మ్యారేజ్ బాండ్లో ఉండొచ్చు, కొంతమంది డివోర్స్ ఎడ్జ్ వరకు వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది సీక్రెట్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. కానీ మీ అందరికీ యూనివర్స్ ఒకే విషయం చెప్పాలని చూస్తున్నారు. మీరు ఎవరినైనా కోల్పోతామేమోనని భయంతో పట్టుకొని ఉండొచ్చు, కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా మిమ్మల్ని అన్సర్టనిటీలో బతికించదు, ఖచ్చితంగా బతికించదు. ఈ కార్డ్స్లో నాకు కనిపిస్తున్న మరో విషయం ఏంటంటే, మీ పర్సన్ ప్రస్తుతం తమ యాక్షన్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒక మెసేజ్ పంపి మళ్ళీ డిసపియర్ అవ్వడం, ఒకరోజు ప్రేమ చూపించి మళ్ళీ డిస్టెన్స్ పెట్టడం, ఒకరోజు ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేసి మళ్ళీ సైలెన్స్ అవ్వడం, ఇవి మీ హార్ట్ మీద ఎంత భారంగా పడిపోతున్నాయో వారికి ఇంకా పూర్తిగా రియలైజ్ కాలేదు, కానీ రియలైజేషన్ ఫేజ్ అనేది దగ్గర పడుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ గురించి ఒక విషయం చెప్పాలి. కొన్ని కనెక్షన్స్ డెస్టినీ వల్ల వస్తాయి, కానీ కొన్ని లెసన్స్ నేర్పించడానికి వస్తాయి. ఇక మరికొన్ని మనం నిజంగా ఎవరిని కోల్పోవద్దో చూపించడానికి వస్తాయి. ఈ రీడింగ్లో కనిపిస్తున్న ఈ థర్డ్ పార్టీ ఎనర్జీ ఎక్కువగా పరీక్షలానే కనిపిస్తుంది, గమ్యస్థానంలా కాదు. మరొక స్ట్రాంగ్ మెసేజ్ ప్రస్తుతము, మీ పర్సన్ బయటికి చాలా కాన్ఫిడెంట్గా కనిపించవచ్చు. నాకు
ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు కనిపించొచ్చు. కానీ కార్డ్స్ చెప్తుంది వాళ్ళల్లో లోపల ప్రశ్నలు మొదలయ్యాయి. చాలా ఎక్కువగా మొదలయ్యాయి. మనిషి బయట ప్రపంచానికి ఏదైనా చూపించగలడు. కానీ రాత్రి నిద్రపోయే ముందు తన మనసుకు మాత్రం అబద్ధం చెప్పలేడు. అక్కడే అసలు మార్పు ప్రారంభమవుతుంది. ఈ పర్సన్ ఇప్పటికీ నిర్ణయం తీసుకోకుండా 2 దారులు పట్టుకొని నడవాలని చూస్తున్నారు. కానీ యూనివర్స్ మాత్రం వారికి ఒకే దారి ఎంచుకునే పరిస్థితిని నెమ్మదిగా సృష్టిస్తుంది అనేది నాకు ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ స్పష్టంగా చూపిస్తున్నారన్నమాట. చేయకపోతే మీ మనిషి లొంగడు, వంగడు, మారడు. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. వీల్ క్యాప్రికాన్ మకర రాశి, క్వీన్ ఆఫ్ కప్స్ స్పైసెస్ మీన రాశి, అండ్ క్వీన్ ఆఫ్ కప్స్లో క్యాన్సర్ కర్కాటక రాశి కూడా వస్తుంది. 8 ఆఫ్ పెన్ కన్యా రాశి, వీటికో కన్యా రాశి, లిబ్రా తులా రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, అక్వేరియస్ కుంభరాశి, టారస్ వృషభ రాశి, లియో సింహ రాశి, జెమినీ మిథున రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, ఈ రాశుల వాళ్ళు అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నారమ్మా. ఓకే, సో అది దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెయిట్ చేస్తున్నారు నా కోసం బయట. అయినా సరే నేను హరీబరీగా చేసింది అలా చేయను. అలా చేస్తే కొంచెం కూడా ఎనర్జీ నాకు ఒక్కసారి రీడింగ్లోకి వచ్చినాక ఎటువంటి ఎనర్జీస్ నాకు ఇక్కడ ఇంపాక్ట్ అవ్వకూడదు. అయితే నేను నా వచ్చే మెసేజ్ నేను మీకు స్పష్టంగా డెలివర్ చేయలేను. సో నేను ఇప్పుడు ఇమ్మీడియట్లీ స్టార్ట్ అవ్వాలి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.